ఒరే మామ మేలా? లేదు ఫీమేల్. అబ్బా ఫేస్ చాలా బాగుందిరా. బా ఇంకా పైకి రాందే. ఒరే ఈ అజంతా గుహని ఎక్కడో చూసినట్టుందిరా. అన్ని గుహలు ఒకేలా ఉంటాయి కాక ఫేస్లే వేరు. అవునా? ఒరే మామ కొంచెం ఫేస్ మీదరా. రే ఇది అజంతా కాదురా, సుజాత మన కింద లవరు. ఇది ఐ లవ్ యూ వాడికి చెప్పి లైవ్ లో జనానికి ఫ్రీ షో చూపిస్తుంది మామ. ఒరే దుడ్లో కాల్చిన ఆనపగా అనుకున్నాను, పిజ్జా కార్నర్ బర్గర్ ఇది. అబ్బా సూపర్. ఏరా పొద్దున్న బయలుదేరి ఇప్పుడు రావడం అంతా ఓకేనా? ఆ ఫేస్ ఏంట్రా ఇండిపై నాగార్జున డ్యామ్ లా తయారైంది. 3 hours రా. ఒక డెవిల్ ఎండలో బుక్ చేసింది. డెవిలా? యు మీన్ లేడీ? అది లేడీ కాదురా, కేడి. ఓ ఇంకొకసారి దొరకాలి. ఫిగర్ బాగుంటుందా? ఒరే ఇల్లికాయలు ఒకటి ఏడుస్తుంటే ఇల్లేని బొడ్డి కనబడలేదు, ఇంకోటి ఏడ్చాడట. అలా ఉంది, నువ్వు నీళ్ళు తారా మామ. థ్యాంక్స్ రా. ముయ్యబాయిది తట్టుకోలేకపోతున్నాం. రే అది నేను ఎంత టార్చర్ పెట్టిందో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఇంతకీ తన పేరేంటి? తెలీదురా. మధు. కనీసం ఫోన్ నెంబర్ అని తీసుకున్నావా? 9866940080. తన ఏరియాలో ఉందో తెలుసుకోవాల్సిందిరా. ఫేస్ 2 మోతీనగర్. ఓకే సిడాన్. నెక్స్ట్. నేను ఒక రాజకీయ నాయకుడిని. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అధిష్టానంతో సంబంధాలు తెలియక కార్పొరేటర్ గా ఉండిపోయాను. కానీ నా ప్రత్యర్థి ఢిల్లీ వరకు ఎదిగాడు. అందుకే నువ్వు గలీలో ఉండిపోయావు అంతే కదా? అవును. నిన్ను ఢిల్లీ పంపించే పూచి నాది. అలా అయితే వచ్చే ఎన్నికల్లో నేను గెలిస్తే మీకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాను. థ్యాంక్స్. నెక్స్ట్. ఓం నమ శివాయ. ఈ మధ్యన ఫారెన్ గుళ్ళో పోస్టులు పడ్డాయట. అక్కడ మంత్రాలన్నీ ఇంగ్లీష్ లో చదివి చావాలట. మీరు ఏ భాషలో చదివినా వాళ్ళకి అర్థం కాదు కదా. నిజమే, వచ్చేది ఫారినర్స్. అర్థం చేసుకుంటేనే గాని టైం వ్యర్థం చేసుకోరు. మరి దక్షిణ? దక్షిణతో పాటు ఆకు ఒక్క మా దీవెలు మీకు ఎప్పుడూ ఉంటాయి. శుభం. నెక్స్ట్. నేను ఒక బస్సీ రౌడీని మేడం. రౌడీనా? భయపడకండి మేడం, ఏదైనా కమర్షియలే మేడం, ఫ్రీగా ఏదంటా చెయ్యం. అందుకనే ఈ మధ్యనే ఇంటర్నేషనల్ లెవెల్లో దందాలు సెటిల్మెంట్లు పెరిగినాయి మేడం. అలా ఒక రోజు రే ఈయన భాష ఏమో అర్థమవుతలేదురా, ఈయన బాధ ఏందో చూడు. అన్నా అమర్పేట అబ్దుల్లా జాగా కబ్జా చేసిండంట, దాని సెటిల్మెంట్కి వచ్చిండన్నా. అర్థమైందిరా ఎందుకు వచ్చిండో. ఆ తెల్లోని ఇంగ్లీష్ అడుగుపోయి ఎంత ఇస్తాడో. సరే అన్న. హౌ మచ్ మనీ? $50,000. అన్నకి డాలర్స్ ఉంటే తెలియదు కదా, మనం నొక్కేద్దాం. 50,000 ఇస్తానంటుండన్నా. ఒక్క పైసా తగ్గినా కుదరదని చెప్పు. $1 లెస్. నో యాక్సెప్ట్. ఓకే ఓకే డీల్ ఓకే. తర్వాత తెలిసింది మేడం, డాలర్ అంటే ఏంది, రూపాయి అంటే ఏంది అనేది. నువ్వు నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ కాదు, అకౌంట్స్. అకౌంట్స్ లో కూడా నేను వీకే మేడం. శివ శివ. ఎస్ మేడం. నా పేరు మీకెలా తెలుసు? నేను దేవుని తలుచుకుంటున్నానయ్యా. నీ ప్రాబ్లం ఏంటి? నాది వీళ్ళందరికంటే చాలా పెద్ద ప్రాబ్లం మేడం. ఈ రోజుల్లో యూత్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమా? అంతకంటే పెయిన్, ప్రేమ, లవ్, ఇష్క్. అది ప్రాబ్లం ఏంటయ్యా? అదేంటి మేడం, ఈ రోజుల్లో అందమైన అమ్మాయిని పడగొట్టడమే కష్టం, అందులో బాగా ఇంగ్లీష్ వచ్చిన అమ్మాయిని పడగొట్టడం ఎంత కష్టం మీకు తెలుసా? ఒరేయ్, నిన్న ఒక అమ్మాయి గంట సేపు మాట్లాడిన తర్వాత చోట ఉందిరా. అమ్మాయికి అంతసేపు పట్టిందా నేను చవటానికి? నవ్వించాలా పహే. అయినా నీకు అమ్మాయిలంటే అలర్జీ కదరా. రే అమ్మాయిలంటే ఎలర్జీ కాదురా, అమ్మాయిని చూడగానే ఎనర్జీ రావాలి. ఎందుకో ఏమో అనిపించాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే
పొంగి పొరలేను ఆసే ఏదో గజిబిజిగా కనిపించే రూపం హలో వాడు ఇప్పుడు అప్పుడే కోమా నుంచి బయటకు రాడు కానీ మీకేం కావాలి మేడం? హీల్స్. నంబర్ ఎంత? 6. బట్ హౌ? కాలు సైజ్ చూసి చెప్పు నంబర్ చెప్పడం కాదు, ఫేస్ చూసి కూడా చెప్పు నంబర్ చెప్తాడు ఈ బాట. యు గ్రేట్. యు ఆర్ మ్యారేజ్? నో. యు లవ్ ఫిక్స్? వాట్? మీరు లవ్ లో ఉంటే లవ్లీ హీల్స్ చూపిద్దామని. సారీ ఐ డిడ్ంట్ గెట్ యు. అంటే హలో యా మామ్ ఐమ్ కమింగ్ ఆన్ ద వే. రే ఈ బాట ఫిక్స్ రా. రే ఇంగ్లీష్ చెప్పలా ఉంది, ఇదే కలవా? లవ్ కి లాంగ్వేజ్ ఏముందిలేరా? లవ్ కి అవసరం లేదు, మాట్లాడడానికి కావాలి కదా. కరెక్టే, ఇంగ్లీషే కదా, నేర్చేసుకుందాం. అది ఓకే కూర్చో. శీఘ్రమేవ లవ్ ప్రాప్తిరస్తు. సో ఇక నుండి మీ అందరి ప్రాబ్లమ్స్ నావి. వి విల్ మీట్ టుమారో. ఓకే బాయ్. సీ యు మేడం. వెల్కమ్ టు ఫ్రెష్ బ్యాచ్. మీరు ఫ్రెషేనా? ఏ నువ్వు కాదా? కావాలంటే టచ్ చేసుకోండి, ఒక్క మొక్క కూడా ఇంగ్లీష్ రాదు. అది కాదు మేడం. హలో రే మామా, సూపర్ ఫిగర్ ఎక్కించుగా మధ్యలోకి వచ్చి పెట్టుకుందాం. ముందు నువ్వు వెనక నేను చూద్దాం. ఏముంది మామా? ఓయ్ లిఫ్ట్ ఎంతమందికి ఇవ్వచ్చు? ఒక్కరికి. బండి మీద ఎంతమంది ఉన్నారు? ఓ సుబ్బారావు గెట్ డౌన్. హలో నా పేరు సుబ్బారావు కాదు, భీమ్సేన్. ఏదో ఒకట్లే. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నేను వెళ్ళేది యూసఫ్ కూడా చెక్ పోస్ట్. సిటీ కొత్త, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ తర్వాత యూసఫ్ కూడా చెక్ పోస్ట్. పోనీ. కమాండింగ్ కాదు డిమాండింగ్. అమ్మా మరి నా పరిస్థితి ఏంటి? ఏమో. ఆటోలో వెళ్ళు. ఓయ్ నువ్వు పోనీ. అయ్యో ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. హలో బాటా చెప్పరా. ఏం చేస్తున్నావు? సోషల్ సర్వీస్ చేస్తున్నాను రా. అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావా? ఎలా కనిపెట్టావురా? అబ్బాయిలు సోషల్ సర్వీస్ చేసేది అమ్మాయిలకే కదా. ఆ సరేలే కానీ అమ్మాయి ఎలా ఉంది? ఫేస్ తప్ప ఫిగర్ అత్తిరిందిరా. ఫేస్ మరి ఎంత పడుకుందా? లేదురా, పరదా ఉంది. ఓహో జాగ్రత్త రే, ఈ మధ్య ప్రతి పరద వెనక ఓ రహస్యం దాగుందంట. ఏ మిస్టర్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు. దీనికి లిఫ్ట్ ఇవ్వడమే ఎక్కువ. రే వాయిస్ మాత్రం స్వీట్గా ఉందిరా. ఫీజు మాత్రం హాట్గా ఉందిరా. రే ఇక్కడ పోలీసులు ఉన్నారు, తర్వాత చేస్తాను. బాయ్ రా. ఏంటి సార్ ఏమైంది? డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నావా? బండి పక్కన పెట్టు. ఏది నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. ఏం టంగే నీది? నువ్వా? సార్ నేను చెప్తున్నా వినట్లేదు. ఫైన్ గట్టిగా వేయండి. ఏంటో నువ్వు చెప్పేది? మీ గొడవ తర్వాత ఫోన్లో ఎఫ్ఎం చెప్పు సార్. సార్ వదిలేండి సార్, సారీ సార్. కోర్టుకు వెళితే 1000, చలాన్ రాస్తే 500. షార్ట్ కట్ ఏం లేదా సార్? నీ షార్ప్నెస్ నాకు నచ్చిందయ్యా. 200 ఇవ్వు. సార్ నా దగ్గర 100 ఉన్నాయి సార్. ఏదిరా? ఇక్కడికి వస్తుందిరా, చాలాసార్లు చూసాను. ఎక్కడుందే? అదిగో చూడు అమ్మాయి. ఆ అమ్మాయా? రే మంచి మసాలా దట్టించిన గ్రిల్ చికెన్ ఉంది, నోట్లో పెట్టుకుని సప్పని కరిగిపోద్ది. రే అంత అందమైన అమ్మాయిని పట్టుకుని చికెన్ మటన్ అంటే నువ్వు వెళ్ళి మామా, ఆల్ ద బెస్ట్. రే అమ్మాయి బాగుంది రోయ్. మొన్నడేలాంటి సాధించుకొస్తాడు కాకా. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? నా లవర్ పర్స్ మర్చిపోయి వచ్చాడు, మరి మీరు హెల్ప్ చేస్తారా? అందుకని నువ్వు మర్చిపోయి వచ్చావా? అవును. మీ దగ్గర పర్స్ ఉందా? పర్సు లేదు, మనసు ఉంది. దాన్ని మర్చి ఆల్టో పెట్టుకుని ఉన్నాడు. మరి నీ విషయం ఏంటి? నేను రెడీ, కాకపోతే గంటకు 2000 చార్జ్ చేస్తాను. నువ్వు రెడీయా? నువ్వు ఆ టైపా? అవును, మీరు వచ్చేస్తారు ఫ్రీగా. హాయ్. నువ్వు? నేను బాటా, హీల్స్, చెప్పు సైజు. ఓ బాటా బాలాజీ. హ్యాండ్సమ్. హౌ ఆర్ యు? హ్యాండ్సమ్ అంటే అందంగా ఉండవు కదా, పడగొట్టడు ఈజీ. హలో, మీరు ఇచ్చిన హీల్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. మీరు తెలుగు?
అమ్మ ఆంధ్ర నాన్న మలయాళీ. అవును నువ్వేంటి ఇలా వచ్చావు? మీకోసమే. మిమ్మల్ని చూసిన కాడి నుంచి సముద్రంలో నీరంత పచ్చగా, హుస్సేన్ సాగర్లో నీరంత ఉప్పగా, గోల్కొండ కోట కూడా తాజ్మహల్లా కనిపిస్తుందండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న ఫీల్ మాత్రం ఇదేనండి. ఏంటి లవ్వా? అవును ఏం చూసినాను ప్రేమిస్తున్నావు? మీ మనసు. మనసు కనిపించదుగా. అందం కూడా. ఇప్పుడే మనసన్నా? అదే రెండును. క్లారిటీ లేదు. ఏ అందం కావాలా, బి మనసు కావాలా? అదేం క్వశ్చన్? ప్రేమ అంటే రెండు ఉండాలేమో కదా. అదే నీకెలాంటి ప్రేమ కావాలి? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. నేను క్లారిటీగానే ఉన్నా, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. వెళ్ళి ఆలోచించుకొని ఒక క్లారిటీతో రా. అది కాదు ఇంకోసారి. గో మ్యాన్. ఏమందరా నీ లవ్? ఏ అందం కావాలా, బి మనసు కావాలని రెండు ఆప్షన్లు పెట్టిందిరా. మరి సి డి ఏదైనా ఆప్షన్ కొత్తగా ఉంది. నేనైతే ఏ కోరుకునేవాడిని. చెప్పు తీస్తాను అని అంటదిరా. అరే ఏ ఆడదైనా మనసే కోరుకుంటది కదా. మరి అదే అడుక్కోవచ్చుగా. మీకు అర్థం కావట్లేదురా. అదే టాస్ చేద్ది, గెలిచినా ఓడినా అదే బౌలింగ్ చేద్దాం. మరి ఈ లోపు ఎవరైనా బ్యాటింగ్ చేస్తే? అది బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ అంతగా అనుకూలించదు, చాలా కష్టం. రండి రండి.